ట్రంప్ టారిఫ్ల దెబ్బకు భారత్లో లక్షలాది ఉద్యోగాలు పోతాయా? మన ఎక్స్పోర్ట్ రంగం కుదేలవుతుందా? భారత్ ముందున్న ప్రత్యామ్నాయాలేంటి? మోదీ మొండిగా వ్యవహరిస్తే అంతేనా? వాచ్ దిస్ రిపోర్ట్. భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అమెరికా 50% సుంకాలను అమలు చేస్తోంది. దీంతో అమెరికా మార్కెట్లో మన వస్తువుల ధరలో 35% వరకు పెరగనున్నాయి. వేరే దేశాలతో పోటీపడి మనం తక్కువ ధరకు ఎక్స్పోర్ట్ చేయలేం. దీంతో మన వస్తువులకు గిరాకీ తగ్గుతుంది. దీనివల్ల మన దేశంలో దాదాపు 3 లక్షల జాబ్స్ పోతాయని అంచనా వేస్తున్నారు. అందుకే అమెరికా చర్యలపై ద ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ సిటిఐ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిణామం దేశంలోని కీలక ఎగుమతి రంగాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని, లక్షలాది కార్మికుల జీవనోపాధిని కూడా ప్రమాదంలో పడేస్తుందని పేర్కొంటూ ప్రధాని మోదీకి లేఖ రాసింది. ముఖ్యంగా జౌళి, తోలు, ముత్యాలు, ఆభరణాలు తదితర రంగాలపై తీవ్ర ప్రభావం చూపనుందని తెలిపింది. మనకు పోటీగా ఉన్న వియత్నాం, బంగ్లాదేశ్ వంటి దేశాల ఉత్పత్తులతో పోలిస్తే అమెరికా మార్కెట్లో భారత వస్తువుల ధరలు గణనీయంగా పెరుగుతాయి. అమెరికా సుంకాలతో $48 బిలియన్ అంటే దాదాపు 4 లక్షల కోట్ల రూపాయల విలువైన ఎగుమతులు ప్రమాదంలో ఉన్నాయని అంచనా. వీటిలో 1.7 లక్షల కోట్ల విలువైన ఇంజనీరింగ్ గూడ్స్, 90,000 కోట్ల ముత్యాలు, ఆభరణాలు, 92,000 కోట్ల ఫార్మాతో పాటు పలు రంగాలు తీవ్రంగా దెబ్బతింటాయని సిటిఐ తెలిపింది. అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని జర్మనీ, యూకే, సింగపూర్, మలేసియా వంటి దేశాల్లో కొత్త మార్కెట్లను అన్వేషించుకోవాలని నిపుణులు సలహానిస్తున్నారు. యుఎస్తో వాణిజ్యం కొనసాగిస్తూనే ఐరోపా, ఆఫ్రికా వంటి దేశాలపైన దృష్టి సారించాలని తెలిపారు. వృద్ధికి ఊతమిచ్చే, యువతకు ఉపాధి కల్పించే సంస్కరణలను తీసుకురావాలని కోరుతున్నారు. వినకపోతే నీ మీద పన్నులు వేస్తాను, ఇప్పుడు 50% పైగా అదనపు సుంకాలు వేస్తున్నట్లుగా ప్రకటన చేశారు. కాబట్టి అమెరికా చేసింది మాత్రం శత్రుచర్య, ఒక రకంగా భారతదేశం పట్ల, భారత ప్రజల పట్ల శత్రుచర్య తీసుకున్నది. ఏదైతే ఎగుమతులు చేస్తున్నామో దానికి ఇన్సెంటివ్స్ ఇవ్వాలా, వాటి మీద పన్ను ఉండకూడదు. ఆ రకంగా వేరే ప్రత్యామ్నాయ మార్కెట్ చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అమెరికా ఒత్తిడికి లొంగకూడదు అనేసి సగటు భారతీయుడు కోరుతున్నాడు. ఆ రకంగా బెదిరించడం ఏంటి? మన చేతులకు సంఖ్యలు వేస్తారు, కాళ్ళకు సంఖ్యలు వేస్తారు, మన ఉద్యోగాలు తీసేస్తారు, భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వకూడదని చెప్తాడు. ఈ రకంగా ఒక అవమానకరమైనటువంటి పద్ధతిలో ఈ చేతగాని దద్దమ్మ ప్రభుత్వం కాబట్టి మోడీ ప్రభుత్వం వాళ్ళ చేతులకు కాళ్ళకు సంఖ్యలు వేసినా ఏం మాట్లాడండి. ఏమైనప్పటికీ అమెరికా పట్ల కఠినంగా ఉండాలనేది భారత ప్రజానీకం కోరుతున్నారు. దానివల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి, ఇబ్బందులు తట్టుకోవాలా, ఎట్లా ఎదుర్కొ. ఇప్పుడు రష్యా వాళ్ళు చెప్పారు, ఏవైతే సరుకులు మీరు అమెరికా పంపిస్తారో అవన్నీ మేము కొంటామని. ఆ అమెరికా ఏంటంటే ఇతర దేశాలు, ఇప్పుడు బ్రిటన్ ప్రభుత్వం కూడా ఆహ్వానించింది. బ్రిటన్ ప్రభుత్వంతో, రష్యా ప్రభుత్వంతో, ఈ ప్రభుత్వాలతో చర్చ జరపాలా. భారత వస్తువులపై అమెరికా 50% భారీ సుంకాలు విధించిన నేపథ్యంలో భారత్ తన వస్త్ర ఎగుమతులను పెంచుకునేందుకు కొత్త ప్రణాళికను రూపొందించింది. 40 దేశాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. బ్రిటన్, జపాన్, దక్షిణ కొరియా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, నెదర్లాండ్స్, పోలాండ్, కెనడా, మెక్సికో, రష్యా, బెల్జియం, టర్కీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియా లాంటి దేశాలు ఇందులో ఉన్నాయి. ఈ దేశాల్లో విశ్వసనీయమైన, నాణ్యమైన, అత్యాధునిక టెక్స్టైల్ ఉత్పత్తులు సరఫరాదారుగా భారత్ నిలవాలనుకుంటోంది. అంతర్జాతీయ మార్కెట్లో స్థిరమైన సేంద్రియ వస్త్రాలకు డిమాండ్ పెరుగుతోంది. అమెరికాలో సుంకాలు పెరిగినప్పటికీ యూరప్, ఆసియాలోని అనేక దేశాలు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల కింద భారతదేశానికి పెద్ద మార్కెట్ కాబోతున్నాయి. వస్త్ర రంగంలో భారత్ నష్టపోతే వియత్నాం, బంగ్లాదేశ్, కంబోడియా వంటి దేశాలు లబ్ధి పొందే ఛాన్స్ ఉంది. వియత్నాం ఇప్పటికే అమెరికాకు దుస్తుల ఎగుమతిలో అగ్రగామిగా ఉంది. చౌకైన ఫ్యాషన్ ఉత్పత్తులకు బంగ్లాదేశ్ గమ్యస్థానం. వీటితో పాటు మెక్సికో, ఇండోనేషియా, కంబోడియా వంటి దేశాలు సైతం లబ్ధి పొందే ఛాన్స్ ఉంది. అమెరికా సుంకాలు పెంచడం వల్ల భారత్ ఆభరణాలు, రత్నాల పరిశ్రమ రంగంలో దాదాపు 90,000 కోట్ల రూపాయల విలువైన భారత్ ఎగుమతులు ప్రభావితమవుతాయని అంచనా. ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద కట్ డైమండ్ ఎగుమతిదారు. సూరత్, ముంబై వంటి నగరాలలో లక్షలాది మంది ఈ పరిశ్రమపై ఆధారపడి ఉన్నారు. వజ్రాలు సానపెట్టడం, కోత విషయంలో చాలా కాలం నుంచి అగ్రగామిగా ఉన్న భారత్ ఇకపై ఇటలీ, ఫ్రాన్స్, థాయిలాండ్, టర్కీ, చైనా నుంచి పోటీ ఎదుర్కొనాల్సి వస్తుంది. థాయిలాండ్లో తక్కువ ధరకే డిజైన్లు దొరుకుతాయి. టర్కీ సైతం బంగారు ఆభరణాల్లో
పెద్ద ఎగుమతిదారుగా ఉంది. భారత్ ఏటా అమెరికాకు 60,000 కోట్ల విలువైన ఆటో విడిభాగాలను ఎగుమతి చేస్తోంది. ఈ రంగంలో మనం వెనక్కి వెళ్లి మెక్సికో లాభపడే ఛాన్స్ ఉంది. వియత్నాం, థాయిలాండ్, ఇండోనేషియాపై టారిఫ్లు 20% కన్నా తక్కువే కాబట్టి లబ్ధి పొందవచ్చు. జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా మరింతగా విజృంభించే ఛాన్స్ ఉంది. చైనా ఇప్పటికే చెలరేగిపోతోంది. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి చేసే రొయ్యలు, ఇతర సముద్ర ఉత్పత్తులపై దాదాపు 20,000 కోట్ల మేర ప్రభావం పడనుంది. ప్రపంచంలో రొయ్యల ఎగుమతిలో భారత్ అగ్రస్థానంలో ఉంది. కొత్త సుంకాల వల్ల ఏపీ, ఒడిశా కారణంగా అమెరికా మార్కెట్లో భారత్ తన స్థానాన్ని కోల్పోయే అవకాశం ఉంది. ఈక్వెడార్, వియత్నాం, ఇండోనేషియా వంటి దేశాల రొయ్యలకు అమెరికాలో డిమాండ్ పెరగవచ్చు.